ఇప్పుడు మనము త్రిలోచన యోగము అనేటటువంటిది, లోచనం అంటే చూపండి, లోచనం అంటే కళ్ళజోడు లేదా కళ్ళు చూపు, త్రిలోచన, అంటే 3. ఈ త్రిలోచన యోగము అంటే ఏమిటి, దీనివల్ల వచ్చే ఫలితం ఏంటి, ఏ విధంగా ఈ త్రిలోచన యోగం ఒక జాతకుడికి ఏర్పడుతుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము. ఇక్కడ త్రిలోచనుడు అంటే ఇక్కడ 3 అంటే 3 కదండి. ఈ 3 ఎవరు? రవి, చంద్ర, కుజ. అర్థమైంది కదండి. రవి, చంద్ర, కుజ ఈ 3 గ్రహాలు ఒకదానికి ఒకటి కోణంలో ఉండాలి. ఒక గ్రహానికి ఒక గ్రహము మీకు కోణాల్లో ఉండాలి. అంటే ఇప్పుడు ఉదాహరణ చంద్రుడు ఇక్కడే ఉన్నాడు అనుకుందామండి, ఇక్కడ ఎక్కడ పెట్టండి, ఏదో మీకు నచ్చింది ఏదో పెట్టండి, ఇక్కడ ఉన్నాడు అనుకుందాం చంద్రుడు. ఈ చంద్రుడికి కోణంలో రవి 1 2 3 4 5 5లో కానీ 9లో కానీ, ఓకే. కోణం అంటే 5 9 కదండి. ఒకటి అలాగే కోణం కింద కానీ కేంద్రం కింద కానీ వస్తుంది. ఇక్కడ మీకు ఇక్కడ రవి కోణం కాబట్టి ఏమండి, ఇక్కడి నుంచి మళ్ళీ ఇప్పుడు ఎవరు రవి చంద్రుడు ఇద్దరు అయిపోయారు. ఇప్పుడు మళ్ళీ కుజుడు 3వ వాడు కుజుడు, రవి చంద్రులు ఇద్దరు అయిపోయారు కాబట్టి 1 2 3 4 5 ఇక్కడ కుజుడు, చంద్రుడికి రవి కుజుడు కోణంలో ఉన్నాడు, రవికి కుజుడు కోణంలో ఉన్నాడు, కుజుడికి చంద్రుడు 5వ కోణంలో ఉన్నాడు. అర్థమైంది కదండి. ఈ విధంగా ఈ 3 గ్రహాలకి ఒకరికి ఒకరు కోణంలో ఉండాలి. లేదా రవి నుంచే మీరు ప్రారంభం చేద్దాం. రవి నుంచి కుజుడు కోణంలో ఉన్నాడు, కోణం నుంచి ఇది కుజుడు నుంచి 1 2 3 4 5 ఇది మళ్ళీ కోణంలో ఉంది. ఏ గ్రహం నుంచి ఏ గ్రహానికి తీసుకున్నా కూడా ఇది ఒక వరుసలో రవితోటే ప్రారంభించాలని, లేదా చంద్రుడితో ప్రారంభించాలి, లేదా కుజుడితో ప్రారంభించాలని లేదు. ఎవరి నుంచి ఎవరికి మనం తీసుకున్నప్పటికీ కూడా వాళ్ళు ఖచ్చితంగా కోణం అంటే 5లో కానీ 9లో కానీ ఉండాలి. ఒకవేళ ఈ 3 గ్రహాలు కూడా ఒకరి నుంచి ఒకటికి, ఇప్పుడు 9 కూడా ఇది కూడా కోణమే కాదు, రవికే కోణం కాదు, చంద్రుడు కూడా కోణమే. ఈ కుజుడికి చంద్రుడు కోణమే, అలాగే రవి కూడా కోణంలోనే ఉన్నాడు 9వ కోణంలో. ఈ విధంగా ఈ చంద్రుడికి మళ్ళీ 9వ కోణం, ఈ కుజుడికి 9వ కోణం, ఈ రవికి చంద్రుడు మళ్ళీ 9వ కోణం. 5 తీసుకున్నా 9 తీసుకున్నా కూడా మీకు 3 కోణాలు త్రికోణంలో ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఈ విధంగా ఉన్నట్టయితే త్రిలోచన యోగము అనేటటువంటి ఒక గొప్ప యోగము ఏర్పడుతూ ఉన్నది. ఈ యోగం వల్ల ఏంటంటే వీరికి ధనానికి లోటు ఉండదు, సాహస కృత్యాలు చేయగలుగుతారు, మంచి ధైర్యవంతులుగా ఉండగలుగుతారు, మంచి పర్సనాలిటీ అంటే ఒక అంగ సౌష్ఠవం చాలా బాగుంటుంది. మీరు చూడగానే ఏ విధమైనటువంటి దుర్గుణాలు కూడా మీరు దరిజారవు. 10 మందికి ఉపయోగపడేటటువంటి మనస్తత్వంతో ఉండి వీళ్ళు జీవితంలో కష్టాలు ఏర్పడే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. అయితే అట్ ది సేమ్ టైం మన జాతకంలో కూడా 9 గ్రహాలు ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి అది మామూలే. కానీ సహజంగా ఈ త్రిలోచన యోగం ఉన్న వారికి ఈ విధమైనటువంటి జీవిత పరిస్థితి, జీవితం అంతా ఈ విధంగా సుఖ సంతోషాలతోటి, ఆనందమయంతోటి, ధైర్య సాహసాలతోటి నిత్యము కూడా 10 మందికి ఉపయోగపడేటటువంటి మనస్తత్వంతో ఉండి చాలా చక్కటి జీవితాన్ని గడపడానికి ఈ త్రిలోచన యోగం చాలా మీకు ఉపయోగపడుతూ ఉంటుంది. మనం జాతకంతో పాటుగా ఈ యొక్క యోగాలు కూడా తప్పనిసరిగా చూసుకోండి. ఇప్పుడు ప్రస్తుతం ఏదో బాగలేదు అనుకోవద్దు. ఒకవేళ అది కొంతవరకు మీకు చెడు ప్రభావం అంటే మహాదశ జరుగుతున్నటువంటి మహాదశ మీకు అనుకూలమైన పరిస్థితి లేదు ఈ 3 అనుకున్నారనుకోండి, ఈ 3 గ్రహాలలో ఏదో గ్రహం జాతకరీత్యా మనకి సరిపడ అంటే కొంచెం వ్యతిరేక ఫలితాలు, గణితం మీకు తెలుసు కదండి, కేంద్రాలు, కోణాలు, శుభగ్రహాలు, నైసర్గిక శుభం, నైసర్గిక అశుభం, దాని ప్రకారంగా మీకు అనుకూలమైన ఫలితాన్ని ఇవ్వకపోయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నప్పుడు మీకు అనుకున్నంత చెడు చేయజాలదు, ఖచ్చితంగా మేలు చేయడానికి అవకాశం ఉంటుంది. అర్థమవుతుంది కదా. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా ఈ త్రిలోచన యోగం ద్వారా మనకి లభిస్తూ ఉంటాయి. కాబట్టి జాతక భాగంలో ప్రవేశం ఉన్న వారికి, జ్యోతిష పండితులకి కూడా ఇది ఒక
సూచనగా ఇది ఒక యోగాన్ని మీరు పరిగణలోకి తీసుకుని కూడా జాతకం వారికి తెలియజేసినట్టయితే వారు కూడా సంతోషపడుతూ ఉంటారు. మనం చెప్పేది చాలా దగ్గరగా ఉండే అవకాశం ఉంటుంది. మహాదశ జరుగుతున్నటువంటి మహాదశ ద్వారా ఇప్పుడు నీకు బాగలేదయ్యా టైం అని మనం చెబితే వాడు నాకు బాగానే ఉంది అని మనసులో అనుకున్నాడు, అప్పుడు ట్యాలీ కాదు, లేదా చెప్పేశాడు మనతోటే మొహం మీద, లేదని మీరు చెప్పినట్టు ఏం లేదు, నాకు ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, వాడి కన్ఫ్యూజు మనకు కన్ఫ్యూజ్. కాబట్టి మీరు ఇది కూడా పరిగణలో తీసుకున్నట్టయితే ఖచ్చితంగా శుభఫలితాలన్నీ వస్తూ ఉంటాయి. మనకి జాతకం చెప్పడంలో మనం చెప్పినట్టుగా జరగడానికి చాలా అవకాశాలు. ఈ యోగాన్ని పరిగణలో తీసుకోవాలి. ఈ యోగాల యొక్క ప్రాముఖ్యత అది. ఇవి అన్నీ యోగాల్లో ఎప్పుడు శుభయోగాలే కాదండి, అశుభయోగాలు కూడా ఉన్నాయి. మనకి జాతకంలో చాలా బాగుంటుంది, అశుభయోగాలు వచ్చేటప్పటికి అది మహాదశ జరుగుతుంది అనుకోండి, మనని చీల్చి చెండాడుతుంది కష్టాలతోటి. అవి ఎలా వస్తున్నాయి, ఈ జాతకంలో బాగుంది కదా అని మీరు కంగారు పడుతూ ఉంటారు. కానీ ఇటువంటి దేన్ని కూడా తీసుకుంటే పరిగణలోకి, అప్పుడు మనకి చాలా చక్కటి ఫలితాలు ఏర్పడతాయి.